ఈరోజు మన కిచెన్లో ఈజీ అండ్ టేస్టీ చికెన్ స్టార్టర్ రెసిపీని చూపిస్తాను. డీప్ ఫ్రై లేకుండా డెఫినెట్గా అందరికీ నచ్చేలాగా ఇంట్లో చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా భయం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చికెన్ వింగ్స్ స్టార్టర్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ వింగ్స్ని తీసుకున్నాను. ఇవి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అరోమా చాలా బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వైట్ కలర్ పెప్పర్ పౌడర్, అలాగే ఇందులోకి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చికెన్ వింగ్స్కి బాగా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉండలేమీ లేకుండా అంత బాగా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. వేసిన ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ముక్కలకి పట్టేలాగా నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి మళ్ళీ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీరు అన్నీ ఒకేసారి బాగా మిక్స్ చేసి పెట్టేశారనుకోండి, ఉప్పు, కారం ముక్కలకి సరిగ్గా పట్టుకోవు. అందుకే ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కార్న్ఫ్లోర్ని వేసి ఇలా నీట్గా కోట్ చేసుకోవాలి. ఇలా అంతా నీట్గా కోట్ చేసుకున్న తర్వాత ప్లేట్తో క్లోజ్ చేసి మీకు టైం ఉంటే 1 అవర్ లేదా ఒక ½ అవర్ మీరు అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త నాననిస్తే మసాలాల ముక్కకి చాలా చక్కగా పడతాయి. ఇక్కడ నేను ½ అవర్ పాటు నానబెట్టాను. చికెన్ వింగ్స్తో స్టార్టర్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకున్న చికెన్ వింగ్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేయకుండా ఇలా నీట్గా సర్దుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీరు కాస్త వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే ఇంకా మంచిది. నేను ఈ కడాయి తీసుకున్నాను. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా సపరేట్గా పెట్టేయండి. ఇలా అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత ప్లేట్తో క్లోజ్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత కుదిరితే పుల్కా స్టిక్ లేదంటే అట్లకాడతో కేర్ఫుల్గా అన్నీ కూడా ఇంకో వైపుకు టర్న్ చేసుకోండి. ఇవి ప్యాన్కి ఎక్కడ స్టిక్ అవ్వవు. అలానే మరీ మసాలాలన్నీ ఊడిపోయి ముక్క విరిగిపోయేంతగా కూడా కావు. కాస్త జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ. ఆల్మోస్ట్ 80% కుక్ చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే. అన్నీ ఇలా నీట్గా ఫ్లిప్ చేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ప్లేట్తో క్లోజ్ చేసేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ వింగ్స్ అనేవి ఇలా మంచి కలర్లోకి టర్న్ అయితే 2 వైపులా కూడా ఇలా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ వింగ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి. చికెన్ వింగ్స్ ఫ్రై చేయగా కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే ఉండిపోతుంది. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి పూర్తిగా కరగనివ్వండి. బటర్ ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి కాసేపు అలా వేపండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్క సెకండ్ పాటు ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టమాటా కేచప్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్ అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, మీరు తినే రుచిని బట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ వింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన వంటకి మనమే చెఫ్. గరిటెని కాస్త పక్కన పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాన్తోనే చికెన్కి సాసెస్ అని నీట్గా కోట్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఫైనల్ టచ్గా మీ దగ్గర ఉంటే ఉల్లికాడలు లేదంటే కొంచెం అంత కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయడమే. సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా చికెన్ వింగ్స్ స్టార్టర్ రెసిపీ. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. డీప్ ఫ్రై చేసే పని లేకుండా డెఫినెట్గా పార్టీ ఏదైనా అందరికీ నచ్చి తీరుతుంది. ఈ వింగ్స్ ఏమో కానీ ఈ వింగ్స్ తిన్నాక మనకేదో రెక్కలు వచ్చినంత హాయిగా ఉంటుంది. మన చేతి వంట మనకే అంత రుచిగా అనిపిస్తుంది. ఈ చికెన్ వింగ్స్ని కీరా, క్యారెట్, ఆనియన్తో సర్వ్ చేస్తే పార్టీకి చికెన్ స్టార్టర్ రెడీ. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. రెసిపీ నచ్చితే
నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.